మన రక్షకుడైన యేసుక్రీస్తు దేవుని పరిశుద్ధమైన నామములో ప్రియమైన దేవుని వీళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలుపు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13వ వచన భాగం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును. గనుక కన్యకులను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించేదరు. దేవుడు నామానికి మేము కలుగు. అద్భుతమైన ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మనకు తెలియపరుస్తున్నాడు. ఏంటంటే, నీలో ఉన్న విచారాన్ని కొట్టివేసి ఆనందాన్ని ఇస్తానని వాగ్దానం. ఈ రోజుల్లో ఎవరు ఇట్లాంటి మాట చెప్పగలుగుతారు చెప్పండి? మన సొంత వారైనా కావచ్చు, రక్త సంబంధికులైనా కావచ్చు, నీకు ఆనందాన్ని ఇస్తానని చెప్పగలుగుతారా? ఎవరు ఇవ్వలేరు. మనం బయట ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఆనందం దొరకదు. కేవలం దేవుడు మాట ఎంత శ్రేష్టమైందంటే, భూమి మీద ఉన్నటువంటి ఏ వ్యక్తి చెప్పలేని విధంగా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన మాట ఇస్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈరోజు నువ్వు ఏ విచారంతో ఉన్నావు, ఏ బాధతో ఉన్నావు, ఏ బలహీనతతో ఉన్నావు? అనారోగ్యాన్ని బట్టి విచారం ఉండవచ్చు, ఉన్నటువంటి కుటుంబ కలహాలను బట్టి, సమస్యలను బట్టి నీలో విచారం ఉండొచ్చు, బాధ ఉండవచ్చు. నీ కుటుంబీకులు మారు మనసు పొందకపోవడం బట్టి విచారం, బాధ ఉండవచ్చు. నీకున్న ఆర్థిక ఇబ్బందులు బట్టి బాధ ఉండవచ్చు, ఒంటరితనాన్ని బట్టి బాధ ఉండవచ్చు. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నావో నీ జీవితంలో దేవుడు చెప్తున్నాడు. అది కన్యకులైనా కావచ్చు, యవనస్తులైనా కావచ్చు, వృద్ధులైనా కావచ్చు. బైబిల్ చెప్తుంటే అందరూ కలిసి సంతోషించి నాట్యం చేసేదరు అని. ఈ రోజుల్లో ఎవరి బాధ వారికి, ఎవరి కష్టం వారికి, ఎవరి సమస్య వారికే ఉంటా ఉంది. దేవుడు వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదు. దుఃఖానికి ప్రతిగా దేవుడు సంతోషాన్ని ఇస్తారంట. ఎలాగా? మన దుఃఖం ఏ విధంగా పోతుంది అంటే, దేవుని వాక్కును విన్నప్పుడు ఆటోమేటిక్గా తెలియని ఆదరణ, ధైర్యం కలుగుతుంది. ఒక మనిషి మన దగ్గరకు వచ్చి ఎన్నిసార్లు బాధపడమాకని ఎన్నిసార్లు మనకు చెప్పినా కానీ మనకు తెలియని రాని ఆదరణ దేవుని వాక్కు వినగానే ఆదరణ కలుగుతుంది. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఈ మాట వింటున్నావు కానీ, ఏ సందర్భంలో ఏ సమయంలో నువ్వు ఈ మాట వింటున్నావు కానీ, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు అనుకోకుండా ఈ మాట వినట్లేదు కానీ దేవుడే నిన్ను ప్రేమించి ఈ మాటను, ఈ వాక్కును వినేలాగా నీకు తెలియజేస్తా ఉన్నాడు. నా ప్రియ దేవుని కుమార్తె, నువ్వు దుఃఖంతో ఉన్నావా, ఒంటరితనంతో ఉన్నావా, ఏడుస్తా ఉన్నావా, కృషించిపోతున్నావా? చాలామంది ఈ రోజుల్లో నా బ్రతికెందుకు, చనిపోతే బాగుండు, ఆత్మహత్య చేసుకుందామనేటువంటి వాళ్ళు మమ్మల్ని ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డ, నీ సమస్యకు పరిష్కారం ఆత్మహత్య కాదు, నీ సమస్యకు పరిష్కారం చావు అయితే మాత్రం కాదు. దేవుడు ఖచ్చితంగా నీ కోసము తన యొక్క ప్రాణం అర్పించాడనే విషయాన్ని తెలుసుకో. తాను నీకు రావాల్సిన శిక్షను తాను మోసుకొని నీకు సంతోషాన్ని, సమాధానం దయచేస్తున్న మాటిస్తూ ఉన్నాడు. ఈరోజు ఒక్కరితో దేవుడు మాట్లాడలేదండి. వాక్యం చెబుతా ఉంది ఏంటంటే, నీ జీవితంలో కన్యకలు కావచ్చు, యవ్వనులు కావచ్చు, వృద్ధులు. నువ్వు యవ్వన ప్రాయంలో ఉన్నావా? కన్యక వయస్సులో ఉన్నావా? ముసలితనం వృద్ధుడిగా ఉన్నావా? ప్రతి ఒక్కరికి నాకెందుకు లేండి, చనిపోయే స్థితిలో ఉన్నాను, ముసలితనంలో నాకెందుకు సంతోషం అని అనుకోవడం లేదు. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి. ఈ భూమి మీద హ్యాపీనెస్ ప్రతి ఒక్కరికి కావాలి, సంతోషమైన ప్రతి ఒక్కరు అనుభవించాలి. ప్రతి ఒక్కరు కోరుకుంటారు, నేను సంతోషంగా ఉండాలని కోరుకునే వారు ఎవ్వరు ఉండరు. ప్రతి ఒక్కరు సంతోషంగా, సమాధానంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. నాకు దేవుని బిడ్డ, నీకున్న బాధ, బలహీనత తప్పకుండా నా దేవుడు నీకు విడుదల దయచేస్తాడు. నీ జీవితంలో నీకున్న రోగం నుంచి విడుదల దయచేసి నీకు సంతోషం దయచేస్తాడు. నీకున్న సమస్య నుంచి, ఒంటరితనం నుంచి విడుదల దయచేస్తాడు. నీకు సమాధానం దయచేస్తాడు. నీ కుటుంబ కలహాలతో ఉన్నట్లయితే దాని నుంచి విడుదల దయచేసి నీ జీవితంలో గొప్ప తెలియని ఒక మార్పును తీసుకుని వస్తాడు. నా ప్రియ దేవుని కుమార్తె, ఇక ఈ మాట విన్న తర్వాతకి తెలియని ఒక ఆనందం నీలో రావాలి, ఉత్తేజం కలగాలి. కోట్ల రూపాయల విలువగలిగిన డబ్బులు ఉన్నటువంటి వ్యక్తుల కంటే కూడా ఏసుచిన్నమైన వ్యక్తులకు ప్రార్థనలో పాల్గొన్న పిమ్మట వెంటనే వారు ఆనందంగా ఉంటారు. కారణం ఏంటి? వారి సమస్య పోతుందా వెంటనే అంటే, కొన్ని తనలో పోకపోవచ్చు, కొన్ని పోవచ్చు, పోయినా పోకూడదు కానీ తెలియని ఆనందం ఉంటుంది. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేస్తానంటే ఒక మాట ఉన్నారు. ఏమని? మా దేవుడు రక్షించకపోయినా సమర్థుడు. ఆయన రక్షించగల సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా కానీ మేమైతే వెనకకి తిరగము, నాగడ్డపై చేయబట్టి వెనక చూపడి నాకు పాత్రుడు కాదన్నాడు. కానీ ప్రియదేవుని బిడ్డ, దేవుడు అగ్నిగుండం నుంచి షడ్రక్ మెషక్ అబేద్నెగోలను రక్షించిన దేవుడు. విచారంతో ఉండరా, బాధతో ఉండరా? నాకు ఈ సమస్య నేను బాధపడలేదు. దేవుని వాక్యాన్ని బట్టి నమ్మారు. ఆటోమేటిక్గా తెలియని సంతోషం వారిగా వారి చుట్టూలో ప్రజలు చూడగలిగారు. ఈరోజు నువ్వు ఏ సమస్యతో ఉన్నా కానీ దేవుడే సరాసరి నీ హృదయపు తలుపు తట్టి నీతో మాట్లాడుతూ ఉంటుండగా, ఆయన మాటను విన నీవు ఆయన వాక్యాన్ని నమ్మినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో
సంతోషాన్ని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని దయచేయును గాక. ఆమేన్. ఈ వాగ్దానం నమ్మినట్లయితే నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకమించు. ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, స్తోత్రాలు నాయన. వారి దుఃఖానికి ప్రతిగా సంతోషాన్నిస్తాను ప్రభువా. వారి విచారణను కొట్టివేసి, ఎవరు కొట్టివేయగలరు? నీరొక్కడే కదా ప్రభు. మా విచారణను కొట్టివేసి ఆనందాన్ని ఇస్తాను. కన్యకలైన యవ్వనస్తున్న వృద్ధులైనా సంతోషిస్తారని మాటిస్తున్నావు ప్రభు తండ్రి. ఇంత గొప్ప మాట ఈ భూమి మీద ఏ ఒక్కరు ఇవ్వలేరు. నీవు తప్ప మాకు ఎవరు సహాయం చేయగలరు తండ్రి. మా జీవితంలో నీ గొప్ప కార్యం జరిగింపజేయడం సహాయం తెచ్చేయండి. ఏ బిడ్డ ఒంటరితనంతో ఉందో, అనారోగ్యంతో ఉందో, అప్పులతో ఉందో, బాధతో ఉందో, బలహీనతో ఉన్నదో, ఎవరికి చెప్పుకొని బాధతో పొట్టిమిట్లాడుతున్నారు వారందరి వారి విచారణను కొట్టివేయండి. వారికి దుఃఖం తీసివేయండి. సంతోషం, సమాధానంతో నింపి వారి బలపరిచి, స్థిరపరిచి, లేవనైతే ఆశ్చర్యించి నీ నామ ఈ మార్గం వాడుకోమని నజరేయుడైన యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.